వెల్కమ్ టు ఐబీటీవీ. బాపట్ల జిల్లా రేపలలో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన మాజీ మంత్రి డాక్టర్ మేరుగ నాగార్జునను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్ బాబు పరామర్శించారు. వేమూరు నియోజకవర్గానికి చెందిన అశోక్ బాబు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మాజీ మంత్రిని పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఒకరినొకరు ఆదుకుంటూ ముందుకు సాగుతున్నారని తెలిపారు. పార్టీపై ప్రజలకు గల నమ్మకాన్ని నిలబెట్టేందుకు తాము కృషి చేస్తామని పేర్కొన్నారు. దాన్ని తొలగించాలని చెప్పి అధికారులకు అప్రమత్తం చేసే ఉద్దేశంతో నిన్న భట్టిపురంలో దీక్ష చేయటం జరిగింది. ప్రజాస్వామ్యం రైతు సంక్షేమం కోసం పనిచేయమని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము మాట్లాడటం ప్రభుత్వం స్పందించాలా, అధికారులు కూడా స్పందించి పనిచేయాలా. అధికారి వచ్చి సంబంధిత డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారి వచ్చి తప్పకుండా పనిచేస్తామని హామీ ఇస్తే నిన్న దీక్ష విరమించాడు. విరమించిన తర్వాత ఈరోజు వర్క్ చేస్తూ మధ్యలో ఆపేస్తే అధికారులు అడగడానికి రేపల్లి వచ్చాడు. ఎక్కడికి రావాలి? మేము హెడ్ క్వార్టర్కి రావాలి. రేపల్లి వచ్చి అధికారులు అడగడానికి ఎవరు లేకపోతే అక్కడ తన యొక్క నిరసన తెలియపరుస్తూ ఉంటే పోలీసులు వచ్చి నీకు అక్కడ రావటానికి లేదు, నీకు సంబంధం లేదు, నువ్వు టెంట్ వేసుకోవటానికి లేదు, నువ్వు ప్రజాస్వామ్యంలో ఉన్నావా ఎక్కడో నేను అడుగుతా ఉన్నా. సరే వచ్చారు. ఆయన ఏం మాట్లాడాడు వీడియో చూడండి. డిఎస్పీ గారు వస్తారు, డిఎస్పీ గారు వచ్చిన తర్వాత నేను మీతో మాట్లాడతానంటే ఒక నియోజకవర్గానికి సమన్వయకర్త, ప్రజా సమస్యల మీద పోరాడుతున్నటువంటి వ్యక్తి, రైతులకు అండగా ఉన్న ఆలోచన వ్యక్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తి, మీరు అప్రజాస్వామికంగా ఈడ్చుకుంటూ తీసుకొని వచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారంటే గుద్దుకుంటూ బట్టలు చించేసి ఆటవికంగా ఇది ప్రజాస్వామ్యమా, ఇది ప్రభుత్వమా అని నేను అడుగుతా ఉన్నా. ఎవరు సమాధానం చెప్తారు? ప్రభుత్వంలో మేము కూడా అధికారంలో ఉన్నాం. ఒకప్పుడు ఎప్పుడైనా చేసామా? రైతు ప్రజా సమస్యల మీద రెండో వాళ్ళకి అవకాశం లేకుండా పనిచేసినటువంటి ప్రభుత్వంలో మేము పనిచేసాం. కానీ ఈరోజు మీరు అశోక్ బాబుని చేసుకున్న తీరు చూస్తా ఉంటే అటవిక పరిపాలన జరుగుతూ ఉందని చెప్తా ఉన్నా. పోలీసు వారికి ఎంత అన్యాయం! మీరు ఉద్యోగం చేస్తా ఉన్నారే, రేపు ప్రభుత్వం మారుతుంది, మేము అధికారంలోకి వస్తాం, మీరు ఉద్యోగం చేయాలిగా. రేపల్లోనే మరి ముఖ్యంగా ఇంత దారుణం. నిన్నగాక మొన్న